అందరికీ జై భీములు. ఈ మాలల న్యాయ పోరాట సభ ఆలోచన రావడం, ఈ వర్గీకరణ అశాస్త్రీయంగా జరిగింది, ఉపకులాలకు వర్గీకరణ జరగలేదు, ఉపకులాలకు వర్గీకరణ జరగాలి, అంతేకాకుండా బ్యాక్లాగ్ పోస్టులన్నీ భర్తీ చేయాలి, తర్వాత రోస్టర్లో 20 లోపు 2 పాయింట్లు ఇవ్వాలి, అంతేకాకుండా దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదాను కల్పించాలి అనే ఒక మహత్తరమైన ఆశయాలతో ఆలోచనలతో ఈ సభకు అంకురార్పణ చేసినటువంటి తమ్ముడు, అభ్యుదయవాది, మంచి విద్యావంతుడు, ఉద్యోగస్తుడు, అన్నీ మంచి లక్షణాలు ఉన్నటువంటి ముఖ్యంగా మన జాతి కొరకు అంకితమయ్యేటువంటి లక్షణాలు ఉన్న తమ్ముడు దాసరి రమేష్ గారికి, అదేవిధంగా సింగరేణిలో విశిష్టమైన సేవలు అందించి జనరల్ మేనేజర్గా ఉన్నత స్థాయిని కలిగి రిటైర్ అయ్యి కూడా మన జాతి కొరకు నిలబడాలి, మన జాతి కొరకు పోరాటం చేయాలనే ఒక బృహత్తరమైనటువంటి ఆశయంతో పనిచేస్తున్న అన్న శనగ వెంకటేశ్వర్లు గారికి, హాజరైనటువంటి పెద్దలు చెన్నకేశవ్ గారు, వారు ఒంగోలు నుండి వచ్చారు, చాలా సంతోషం అన్నకి. అదేవిధంగా మన శౌరీ బ్రదర్ ముందుకు రావాలి, వెనక కూర్చున్నాడు, ముందుకు రా. అదేవిధంగా రంజిత్ జూలూరుపాడు వాస్తవుడైనా కూడా మాలజాతి సముద్ధరణ కొరకు చెన్నై అన్న వాళ్ళతో కలిసి నాయకత్వంలో పనిచేస్తూ హైదరాబాద్లో మరి విశిష్ట సేవలు అందిస్తున్నాడు. ఇటీవలనే ఆయన డాక్టరేట్ కూడా పొందాడు. మీరు చప్పట్లతో అభినందనలు తెలియజేయాలి. అదేవిధంగా మన కాకెల్లి సైమన్ గారు బహుజన స్లోగన్తో మరి గత 30 సంవత్సరాలుగా కొత్తగూడెంలో మా అందరితో పాటు సేవలు అందిస్తున్నారు. తర్వాత తమ్ముడు యంగ్ అండ్ డైనమిక్ లీడర్గా మాలమానాడు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి తమ్ముడు నవతన్ గారికి, మరి కార్పొరేటర్ కూడా వచ్చారు, 24వ వార్డ్ డివిజన్ కార్పొరేటర్ ధనలక్ష్మి గారికి, 27వ డివిజన్ కార్పొరేటర్ మద్దాల హరిత గారికి, ఇంకా మహిళా నాయకురాళ్ళు రత్నకుమారికి, దారాల లక్ష్మికి, ఇంకా మిగతా వాళ్ళకి, తర్వాత ఇంకా చాలామంది ఉన్నారు, అన్న తలం శంకర్ గారికి, సుధాకర్ ఉపాధ్యాయ ఉద్యమ యోధుడు, మహేశ్వర్ నా క్లాస్మేట్, ఇంకా రఘు, వీళ్ళందరికీ కూడా నేను జై భీములను తెలియజేస్తున్నా. విచారకరమైన అంశం ఏంటంటే, గత వారం రోజులుగా దాసరి రమేష్ టచ్లో ఉన్నాడు, శనగ వెంకటేశ్వరరావు గారు టచ్లో ఉన్నారు. మేము అవిరామమైనటువంటి ఆహ్వానాన్ని తెలియజేశాం చాలామందికి. కొత్తగూడెంలో మాలల మానవ సంపద అనేది చాలా విస్తృతంగా ఉంది. మరి ఇప్పుడు బర్మా క్యాంపు నుండి ఒక 200 మంది వస్తారు, బాబు క్యాంపు నుండి 200 మంది వస్తారు, ఇంకా చాతకొండ నుండి 500 మంది వస్తారు, త్రీంక్లైన్ నుండి 100 మంది వస్తారు. తర్వాత మన ఇప్పుడు దుర్గారావు గారు తమ్ముడు సత్యనారాయణ పోస్టల్ డిపార్ట్మెంట్ అక్కడ నుండి 100 మంది వస్తారు. మాలవుల సంగతి చెప్తున్నా నేను. హౌసింగ్ బోర్డు నుండి 100 మంది వస్తారు. ఎక్కడి నుండి చూసినా కూడా 150 మందికి తక్కువ రారు. అటువంటిది ఈరోజు మెయిన్గా ఎక్కడ డ్రాబ్యాక్ అయిందంటే, ఒకటేమో ఆదివారం కావడం. ఆదివారం మన వాళ్ళు మతానికి ఇచ్చిన ప్రాధాన్యత మానవత్వానికి ఇయ్యరు, కులానికి కూడా ఇయ్యరు, రెండింటికి ఇయ్యరు. మతానికి ఇస్తారు. అక్కడ పోయి కూర్చుంటారు. అదంతా అయ్యేదాకా మద్దెల శివకుమార్ చనిపోయిండు అన్నా కూడా అక్కడి నుండి అయిపోయేదాకా రాడు, అది అయిపోయినాకనే వస్తాడు. మరి అట్లాంటి వ్యవస్థలో మనం ఉన్నప్పుడు మనం ఏ విధంగా ముందుకు సాగుతాం? తర్వాత పెళ్ళిళ్ళు ఉన్నాయి. ఈరోజు చాలామంది పెళ్ళిళ్ళకి స్టికప్ అయినారు. అరే పెళ్ళిళ్ళ కనబడి రాని అని చెప్తున్నా నేను. అయినా కూడా ఆ పెళ్ళిళ్ళలో ఉండి ఇక్కడికి రాలేకపోతున్నారు. యాక్చువల్గా రావాలంటే ఈ హాల్ అంతా నిండిపోవాలి, ఇంకా కూడా ఎక్కువ మంది రావాలి. మనం చెప్పిన
ఆహ్వానాలకు చేసిన శ్రమకు సరే అయినా కూడా ఈచ్ వన్ టీచ్ వన్ లాగా బిందు బిందు సింధువై సముద్రమై పెను తుఫాను సృష్టించేలాగా వచ్చిన వాళ్ళు కూడా మరి ఒక గొప్ప పోరాట పటిమ ఇన్స్పిరేషన్ ఉన్నటువంటి నాయకులే కాబట్టి మనం ఇది ఆరంభం, అంతం కాదు, ఇది ఆరంభముగా తీసుకోవాలి. మన దేవదానం అన్న చాలా బాగా చక్కగా చెప్పాడు, మన రంజిత్ కూడా చాలా విపులంగా చెప్పాడు. ఇక మనం చెన్నకేశం అన్న మాట్లాడేది వినబోతున్నాం. ముఖ్యంగా మనం అంబేద్కర్ గారి జీవితాన్ని అధ్యయనం చేయకపోతే, అంబేద్కర్ గారి జీవితాన్ని చదవకపోతే, అంబేద్కర్ గారి సిద్ధాంతాలను అవపాసన పట్టకపోతే మనం ఏ పోరాటాలు చేయలేం, దేంట్లో చేసినా ఫెయిల్ అయిపోతాం. బాబాసాహెబ్ అంబేద్కర్ సీక్వెన్స్ తీసుకోవాలి. ఫస్ట్ అభ్యసించు అన్నాడు ఆయన. లెర్న్ అంటే చదవాలి, చదువుకోవాలి. ఆయన చదువు గురించి ఎంతో స్ట్రెస్ చేసి చెప్పాడు. చదువే మనకు ఆస్తి అని చెప్పిండు. ఆయన ఒక పూట తిన్నా తినకపోయినా పుస్తకాన్ని చదివేవాడు, ఆ డబ్బులు పుస్తకానికి పెట్టి. ఆ విధంగా ఆయన ప్రపంచంలోనే ఎక్కువ డిగ్రీలు చేసినటువంటి అత్యున్నత విద్యావంతుడిగా చరిత్రలో నిలిచిపోయాడు. చదవాలి. మరి ఎంతమంది మన వాళ్ళు చదివిస్తున్నారు పిల్లల్ని? ఎంతమంది బడికి పంపుతున్నారు? ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు? అది ముందు చదువుకోవాలి, తర్వాత అభ్యసించిన తర్వాత బోధించు, ఎడ్యుకేట్. నీకు అభ్యసన లేకపోతే బోధన రాదు. చాలామంది చదవకుండానే బోధించడానికి పోతుంటాడు. ఏం చెప్తాడు? చదువు లేని వాడు ఏం చెప్తాడు? ఏ పర్సన్ హూ నెవర్ స్టడీస్ హిస్టరీ కెనాట్ క్రియేట్ హిస్టరీ ఆయన చెప్పిండు. చరిత్రను అధ్యయనం చేయని వాడు చరిత్రను సృష్టించలేడు. సో చదివిన తర్వాత బోధించాలి. బోధించాలంటే ఏం చేయాలి? మనం అన్ని వాడలలోకి వెళ్ళి, మన ఏరియాలలోకి వెళ్ళి అక్కడ వాళ్ళని మోటివేట్ చేయాలి. రాజ్యాంగం అంటే ఏంటి, మన హక్కులు ఏంటి, బాబాసాహెబ్ చరిత్ర ఏంటి, ఇవన్నీ తెలియజేయాలి. తర్వాత ఏం చెప్పిండు? ఆర్గనైజ్, సమీకరించాలి. అప్పుడు బోధించిన తర్వాత సమీకరించాలి. అప్పుడు సమీకరణకు వస్తారు. అన్లెస్ దే మోటివేటెడ్ హౌ కెన్ దే కమ్? మోటివేషన్ లేకుండా ఎవరు వస్తారు? రారు. కాబట్టి ఆర్గనైజ్. తర్వాత అన్నాడు స్ట్రగుల్, లాస్ట్కు స్ట్రగుల్, పోరాడు. పోరాడకపోతే మన హక్కులు రావని చెప్పిండు. పోరాడమన్నాడు. ఎప్పుడు ఈ మూడు అయినాక అది చేయాలి. ఈ మూడు చేయకుండా పోరాటానికి దిగితే ఫెయిల్ అయిపోతాం. కాబట్టి ఆయన జీవిత చరిత్ర, ఆయన చెప్పిన సిద్ధాంతం, మెయిన్ సిద్ధాంతం అది. నేను ఇక్కడ 10th ఇక్కడ మనకి తెలియదు అంబేద్కరిజం అంటే కొత్తగూడెంలో తెలియదు. ఎందుకంటే ఇది ఇండస్ట్రియల్ ఏరియా, ఇక్కడ అందరూ కలిసిమెలిసి ఉంటారు. ఇక్కడ ఎక్కువ కుల వివక్షత అది ఉండదు. ఇక్కడ కొత్తగూడెంలో తెలియదు, నాకు కూడా తెలియదు. 10th అయిపోయినాక హైదరాబాద్ పోతే అక్కడ అంబర్పేట హాస్టల్లో ద లార్జెస్ట్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ ఇన్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్. అక్కడ ఉన్నప్పుడు బట్టి విక్రమార్క నా పక్క రూమే. ఇప్పుడు ఇంతకుముందు చెప్పిండు తమ్ముడు రంజిత్, చాలా బాగా చెప్పిండు. బట్టి విక్రమార్క రిజర్వేషన్తో చదివాడు. బట్టి విక్రమార్క నా పక్క రూము. హాస్టల్ బంద్ ఉంటే మేము పోయి కూరగాయలు తెచ్చుకునేది, వంట చేసుకునేది. నా రూమ్లోకి వచ్చి ఆయన తినేటోడు, ఆయన రూమ్లోకి వచ్చి నేను తినేటోడిని. స్నానం పోతా అంటే 100 మంది లైన్ కడితే ఆయన టర్కీ టవల్తో, ఆయన కాటన్ టవల్తో నేను ముందు పోయేటోళ్ళం, స్నానం చేసేటోళ్ళం. 8 కిలోమీటర్లు అంబేద్కర్ కాలేజ్, ఇప్పుడు వివేకానంద కాలేజ్, అంబేద్కర్ కాలేజీలో చదివినాం. తర్వాత అన్న మళ్ళీ నిజాం కాలేజీలో కూడా చదివిండు. మరి ఆయనకు అంబేద్కర్ గారి ఐడియాలజీ ఉన్నదా అని ఆత్మవిమర్శ చేసుకోవాలని నేను ఇక్కడ నుండి ప్రశ్నిస్తున్నా. అంత నన్ను క్లోజ్ ఉండి నేను అంత చేసిన అప్పటి నుండి ఆయనతో ట్రావెల్లో ఉన్నాను. శౌరి గారు కూడా ఉన్నాడు. కాకపోతే ఆయన పాలిటీషియన్ కాబట్టి ఎక్కువ టచ్లో ఉంటాడు. నేను గవర్నమెంట్ ఎంప్లాయీని కాబట్టి కొన్ని రిస్ట్రిక్షన్స్లో ఉంటా. అదే నేనైనా పరిస్థితుల్లో ఉంటే కొత్తగూడెం వచ్చేటప్పుడు ఫస్ట్ మధ్యలో శివకుమార్కే ఫోన్ చేసుకోండి, శివకుమార్ వేర్ ఆర్ యూ, ఐఎమ్ కమింగ్. అది విధానం. ఇంకా ఒక దురదృష్టకరమైన అంశం ఏంటంటే మేము చదువుకున్న హాస్టల్ అంతా శిథిలం అయిపోయింది. నేను చాలాసార్లు పోయినా అంబర్పేట హాస్టల్కి. పిల్లలకు వాళ్ళకి పండ్లు, చాక్లెట్లు ఇవన్నీ పంచిపెట్టా, బిస్కెట్స్. సినిమా యాక్టర్ వచ్చిందంటే అరే కాదురా భయ్ నేను ఇక్కడ చదువుకున్నారా భయ్ అని అంబేద్కర్ గారు హాఫ్ స్టాచ్యూ పెట్టించి అక్కడ నేను. అది శిథిలావస్థకు వచ్చి వాళ్ళందరూ కలిసి బట్టి గారిని కలిస్తే అయిపోతుంది పని.
రెనోవేషన్ చేయించవచ్చు అని అందరు పెద్ద టీం పోయిండ్రు. ప్రజాభవన్ గేట్ దగ్గర ఆటగించిండ్రు. చెప్పిండ్రు ఇట్లా వచ్చిండ్రు చెప్తే నో ఎంట్రీ. వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయిండ్రు. అది శిథిలమైపోయి క్లోజ్ అయిపోయింది అంబేర్పేట హాస్టల్. మరి ఎవరి కొరకు పని చేస్తున్నాడు భట్టి గారు? ఏ వర్గం కొరకు పని చేస్తున్నాడు? ఆలోచన చేయాలని చెప్తున్నా. ఇక్కడ ఎవరికైనా కోపం వచ్చినా పర్లేదు. ఆయన శౌరికి కూడా తెలుసు, అంత ఆయనకు రాదు కోపం, ఎందుకంటే ఆయనకు అంత తెలుసు మొత్తం. సూట్ కేసులు, డబ్బు సంపాదన మనకు కావాల్సింది. దేవుడు ఇచ్చినటువంటి గొప్ప డిప్యూటీ సీఎం అనేది ఒక పెద్ద హోదా అయితే దాని ద్వారా నీ జాతికి నువ్వు ఏ పర్సంటేజ్లో కూడా చేయకుండా ఉంటే 2.5 సంవత్సరాల తర్వాత కాలగర్భంలో కలిసిపోతుంది. చరిత్రహీనుల లిస్టులో ఖమ్మం జిల్లాలో భద్రాద్రి కొత్తగూడెంలో చాలామంది ఉన్నారు, అందులో చేరిపోతారు. వివేకన్న ఆయన మంత్రి కాకముందు నాకు బాగా, వివేకన్న కూడా దగ్గర నాకు బాగా. ఆయన మానవానాడిది పెద్ద ఉద్యమానికి చైతన్యచ్చిండు వెనుకుండి. ఆ సింహగర్జనకు ఆయనే మూల సూత్రధారి. డబ్బులు ఖర్చు పెట్టించిండు, అంత చేసిండు. మంత్రి కాగానే కథం కాంగ్రెస్ మాట శిరోధార్యం, కాంగ్రెస్ గవర్నమెంట్ మాట శిరోధార్యం. మాట లేదు, పలుకు లేదు. ఇప్పుడు అన్న మీటింగ్ పెట్టినా రావట్లేడు. మరి అట్లాంటి మన నాయకులు, నాగరాజు గారు మాట్లాడుతాడు పాపం, ఆయన ఫైట్ చేస్తాడు, వర్ధనపేట ఎమ్మెల్యే. ఇంకా చాలామంది ఉన్నారు, ఎవరు ముందుకు రావట్లేరు. రాజ్యాధికారం అని చెప్పిండు ఆయన. అన్లెస్ యూ క్యాప్చర్ పవర్, ద ఇన్ఈక్వాలిటీస్ ఆఫ్ ది సొసైటీ నెవర్ బి రిమూవ్. బాబాసాహెబ్ చెప్పింది రాజ్యాధికారం రావాలి. ఇప్పుడు ధనలక్ష్మి కార్పొరేటర్ అయినరు, తర్వాత హరిత అయింది, ఇంకా చాలామంది ఉన్నారు మనోళ్ళు. మన 60 డివిజన్లలో ఎస్సీ కార్పొరేటర్లు ఎవరు ఉన్నారు, వాళ్ళ గెలుపుకు తీవ్రమైన కృషి చేసినాం ఒక టీంతో మేము వెళ్ళి. ఆ విధంగా రాజ్యాధికారం రావాలి. రాజ్యాధికారం వచ్చినాక అది అగ్రవర్ణాలు తానుకపోవాలి. ఇప్పుడు అన్న శనగ వెంకటేశ్వర్లా రంజితో చెప్పిండు ఏమని, ఎమ్మెల్యేల ఇండ్లు, మంత్రుల ఇండ్లు ముట్టడి చేయాలి, కంపల్సరీ చేయాలి, వాళ్ళకి జ్ఞానోదయం కలిగేటట్టుగా చేయాలి. అక్కడ ధర్నా అట్నే రిజర్వేషన్లు అనుభవిస్తూ కడుపు నిండి ఆ ఏసీ రూమ్లలో కూర్చొని బయటికి రాని వాళ్ళ ఇండ్లు కూడా ముట్టడించాలని చెప్తున్నా. ఈక్వాలిటీ, సమానత్వం, లిబర్టీ, స్వేచ్ఛ, జస్టిస్, న్యాయం, ఈ 4 మూల స్తంభాలతో రాజ్యాంగాన్ని రాశాడు ఆయన. ఆ రాజ్యాంగాన్ని ఎవరు అమలుపరుస్తున్నారు? అసలు కొందరైతే ఆ రాజ్యాంగాన్ని తీసేయాలన్నాడు. ఆ మధ్యలో ఒక పెద్ద నాయకుడు అయితే ఇప్పుడు నవ్వుతానికి కోపం వస్తుంది. రాజ్యాంగం నేను రాస్తా అని చెప్పాడు ఆయన ఒకటి. ఇంకొకడు ఆడేమన్నాడు, రాజ్యాంగాన్ని సవరించాలి మొత్తం అని ఒకడు అంటాడు. అరే, ప్రపంచంలోనే అత్యున్నతమైన గొప్ప రాజ్యాంగంగా కీర్తించబడే మన రాజ్యాంగాన్ని నువ్వెట్లా సవరిస్తావు? అది కూడా ఆయనను వివక్షతతోనే ఇయ్యలే. ఫస్ట్ ఆయనకు బాబాసాహెబ్ మీద ఉన్న వివక్షతతో ఆయనకు రాజ్యాంగం రాయమని పిలవలే ముందుగానే. వీడు గాంధీ, వీడు పటేలు, నెహ్రూ గారు పోయి అమెరికా పోయిండు వాళ్ళు. అక్కడ విలియం జెన్నిఫర్ అని అంతకుముందు 10 దేశాలకు రాసిండు వాడు రాజ్యాంగం. వాని దగ్గర పోయిండు, మా ఇండియాకి రాయాలి రాజ్యాంగం నువ్వు అనంటే వాడు ఒకటే నవ్విండు. అరే ఎందుకు నవ్వుతున్నారు అంటే, అరే యు ఆర్ హ్యావింగ్ కోహినూర్ డైమండ్ ఇన్ యువర్ ఇండియా. హూ ఈజ్ కోహినూర్ డైమండ్? నన్ అదర్ దాన్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనగానే సిగ్గొచ్చి అప్పుడొచ్చి ఇచ్చిండ్రు. ఎక్కడ పోయినా వివక్షత అంబేద్కర్ గారికి. ఆయన జీవితమే ఒక సిలువ, ఆయన జీవితమే ముళ్ళ పోట్లు, బల్లెం పోట్లు. ఆయన తొందరగా చనిపోవడానికి కారణం మనమే. మన ఇద్దరం, ఈ 2 వర్గాలు కలిసి ఆయనకు హింస పెట్టి ఆయనకు ఎటువంటి అలవాటు లేదు. నేను మళ్ళీ సెలవిస్తున్నా, బాబాసాహెబ్ ఏ భక్తుడైనా సరే, ఎవడి భక్తుడైనా, రాముడి భక్తుడు అంటే రాముడి గుణ లక్షణాలు ఉండాలి. ఏముండాలి? సత్యవాక్య పరిపాలన, ఏకపత్ని వ్రతుడై ఉండాలి, తండ్రి మాట జవదాటకుండా ఉండాలి. మరి శ్రీరాముని భక్తులు, ఆంజనేయుని భక్తులు వాడేముండాలి? బ్రహ్మచారి అయి ఉండాలి. ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు ఫాలో ఏ పర్సన్, ఇన్స్పిరేటివ్ పర్సన్, he should have the qualities of that inspirative person.
మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గుణగణాలు ఎవరికి ఆయనకి ఏ అలవాటు లేదు. ఎక్సర్సైజ్ చేయడం, మంచి అలవాట్లు కలిగి ఉండడం, తర్వాత వచ్చేసి సమాజం కొరకు జాతి కొరకు పాటుపడడం. ఎందుకుంటుంది? కడుపు నిండి మనం ఉన్నాం, వాడు కడుపు కాలి ఉన్నాడు, కడుపు కాలినాడు పరిగెత్తుతుంటాడు, కడుపు నిండినోడు సబ్బు చేయకుంటాడు. వీడికి పోరాటం అవసరం లేదు. మరి మన జాతి మనుగడ పోతుంది, అంతరించిపోతుంది. నెక్స్ట్ తరాలకు ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడుతుంది. మనల్ని ఉరికించి కొడతారు మన పొలగాలనంటే ఎవడు వచ్చే పరిస్థితుల్లో లేదు. ఐక్యత మన ఇప్పుడు నేను శివకుమార్ పెడుతున్నంటే కొంతమంది రారు, అంటే ఫ్యూ. కొంతమంది అంటే నేను అందరికీ ఆమోదయోగ్యుని. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణాల్లో ఉన్న భావసారేపతి ఉన్న వాళ్ళని కూడా నేను కలుపుకుంటా. ఉన్నారు చీడపురుగులు ఒక 3-4 ఉన్నారు అంతే కొత్తగూడెంలో. ఈ 3-4 పొల్యూట్ చేస్తుంటారు. వాళ్లకు చెటాకు మాంసం ఉండదు, వాడే మైక్ టైసన్ లాగా ఫీల్ అవుతారు. పెద్దల్ని గౌరవించండి అంటే గౌరవించరు, మేమే మౌనార్కులం అంటారు. ఇట్లాంటి దుస్థితి నుండి బయటికి రావాలి. యంగ్స్టర్స్ ఇప్పుడు నవ్వుతాను చెప్పిండు, నవ్వుతాను కానీ, రంజిత్ కానీ, ఈ కుమార్ కానీ, మన శనగ లక్ష్మణ్ లాంటి యంగ్స్టర్స్ అంతా ముందుకొచ్చి వాళ్ళు నిలబడి కలబడాలి. ఆ విధంగా నేను ఐక్యతనే ముందు కోరుకుంటా. ఐక్యత ఎప్పుడు వస్తుందో వర్గీకరణ ఉపవర్గీకరణ ఈజీ అవుతుంది. సో మీ అందరు ఇక్కడ ఈరోజు వచ్చి కూర్చున్నందుకు కొన్ని పాయింట్స్ నేర్చుకొని పోవాలి. మీరు ఉత్తక ఖాళీ మస్తిష్కాలతో పోకూడదు. 1-2 పాయింట్స్ అన్న మీరు ఐక్యత అనేది, ఒకరినొకరు గౌరవించాలనేది మనందరం కలిగి ఉండాలి. నేను ఇప్పుడు రిటైర్ అవుతున్నా 31. ఇక నన్ను పట్టుకోవడం ఎవరి తరం కాదు. ఇక కాలాతీతమైంది. సరే, అయినా కూడా ఇది ఆరంభం. మళ్ళీ ఇంకా బ్రదర్లు చెప్పినట్టు సెమినార్లు, రౌండ్ టేబుల్ సమావేశాలు, ఇంకా మీటింగ్లు ఇవన్నీ కూడా చేద్దాం. దేనికి మనం వెనక్కిపోయేది లేదు. ఇంకా చాలామందిని కదిలిద్దాం. జాగో 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 కదలిరా నారో నారో. దేశానికి దొంగలు, వాళ్ళకి పై బాసులు, వాళ్ళకి పై తొత్తులు, వీళ్ళందరికీ దాసులు. మన జాతి జెండా ఎగరేద్దాం రండిలో. జాగో 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 జాగో. కప్పులు గడిగే కప్పల్లాగా ఎన్ని నాళ్ళు, చెప్పులు మోసే చప్రాసిల్లా ఎన్ని నాళ్ళు, పల్లకి ఎక్కి కూర్చున్నారు, మోసేవాడిని తంతున్నారు ఎన్ని నాళ్ళు, ఇంకెన్ని నాళ్ళు. తనుతున్నారు, గొయ్యతో మేడలు కడుతున్నారు ఎన్ని నాళ్ళు, ఇంకెన్ని నాళ్ళు. కట్టిన మేడలు కూర్చు, అర్థం గుండెలు చీర్చు, గుండె రగిలితే దండు కదిలితే ఎన్ని నాళ్ళు, ఇంకెన్ని నాళ్ళు, అసలెన్ని నాళ్ళు. జాగో 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 జాగో.
పంచుకు తింటున్నారు ఎన్ని నాళ్ళు. ప్రజాస్వామ్యమని అంటున్నారు, పేదకి సమాధి కడుతున్నారు ఎన్ని నాళ్ళు, ఇంకెన్ని నాళ్ళు. జాతికి చితనే పెడుతున్నారు, బూడిద మిగిల్చిపోతున్నారు ఎన్ని నాళ్ళు, ఇంకెన్ని నాళ్ళు. గాడిద కొడుకుల దించు, ట్యాంకు బండులో ముంచు, మనం కదిలితే రణం జరిగితే ఎన్ని నాళ్ళు, ఇంకెన్ని నాళ్ళు, అసలెన్ని నాళ్ళు. జాగోరవు జాగోరే జాగో జాగో. అరే తొరే అని అంటూ ఉంటే ఎన్ని నాళ్ళు, పోతే పోరా అంటూ ఉంటే ఎన్ని నాళ్ళు. చీమల బుట్టల ఉంటున్నాము, దోమల నేత్తం చేస్తున్నాము ఎన్ని నాళ్ళు, ఇంకెన్ని నాళ్ళు. రక్తం చెమటకపోతున్నాము, ఎంగిలి మెతుకులు తింటున్నాము ఎన్ని నాళ్ళు, ఇంకెన్ని నాళ్ళు. జాతికి మేమే వారసులం, కాదే కాదు బానిసలం. పెన్ను విప్పితే కన్ను తిప్పితే ఎన్ని నాళ్ళు, ఇంకెన్ని నాళ్ళు, అసలెన్ని నాళ్ళు. జాగోరవు జాగోర జాగో జాగో. నాలో ఉన్న ఆవేశం, ఈ అసమానతల సమాజం మీద ఉన్నటువంటి కసి, ఈ పరిపాలనలు చేస్తున్నటువంటి దుర్మార్గం